హాయ్ ఫ్రెండ్స్. చాలామంది నాయకులు, పెద్ద నాయకులు, జాతీయ నాయకులు చెప్తూ ఉంటారు, ఈ ఉచితాలు ఇవ్వటం సముచితం కాదు. ఈ ఉచితాలు మొదలుపెట్టింది మనకు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1980కి ముందు ఈ ఉచితాలు లేవు. దాని తర్వాత మనకు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన దయతో రెండు రూపాయలకు కిలో బియ్యం ఒక స్కీమ్ ప్రవేశపెట్టాడు. అది మంచిది, దాని గురించి అదేం ఉచితం కాదు. 2 రూపాయలు ఇచ్చి బియ్యం ఆ రోజులలో, పాతకాలంలో. సో దాని తర్వాత రాను నీకు ఉప్పు ఉచితంగా ఇస్తాను, పప్పు ఉచితంగా ఇస్తాను, గ్యాస్ ఉచితంగా ఇస్తాను, ఆయిల్ ఉచితంగా ఇస్తాను, పాలు ఉచితంగా ఇస్తాను అని చెప్పేసి అడ్డగోలుగా మనకు రాజకీయ నాయకులు ఈ వాళ్ళ ఎలక్షన్ వాగ్దానాలు చేయటం, మళ్ళీ దాన్ని అమలు చేయలేదని ఆ పక్కోడు ఇంతకుముందు అధికారంలో ఉండి ఆ అధికారం పోగొట్టుకున్నాడు, వాడు రోజు అదే గోల. నువ్వు ఆడున్నప్పుడు చేయలేదు, ఆడున్నప్పుడు బోల్డ్ అన్ని వాగ్దానాలు ఎగ్గొట్టాడు. సో ఇప్పుడు కొత్తగా ఉన్నవాడు వాడే రోజు పొడుస్తూనే ఉంటాడు, నువ్వు చేయలేదు. వాస్తవానికి ఈ ఉచితాలు అనేది పేదలు ఎదగకుండా, అభివృద్ధిలోకి రాకుండా, వాళ్ళు అధికారంలోకి వాటా అడగకుండా అనగదొక్కడానికి ఇచ్చే ఉచితాలు. ఎవడికి కావాలి ఉచితాలు? వాడు కాయకష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో భూములన్నీ మీ దగ్గర అన్ని ప్రభుత్వ భూములు, పూర్వంబోకు భూములు, తర్వాత మనకు అన్ని రకాల భూములు కబ్జా చేసి మీ కంట్రోల్లో పెట్టుకున్నారు. సో ఇదివరకు పేదలు చేసుకుంటున్న 20-30 ఏళ్ళ నుంచి చేస్తున్న పొలాలు కూడా మీ దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవు, అవి మీది కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పేసి లాగేసుకుంటున్నారు బలంతో, వాళ్ళకున్న అధికారంతో. సో ఫలితంగా ఏమవుతుంది, వాళ్ళకు వేరే దారి లేదు. వాళ్ళకు బతుకు తెరువు అంటే కూలికన్నా పోవాలా, లేకపోతే ఉచితాల మీదన్నా ఆధారపడాలి. కూలికి పోవడానికి వాళ్ళు సిద్ధమే, కానీ వీళ్ళు ఎక్కడ మీటింగ్ ఉన్నా ఒక చిల్లర ఇచ్చేసేసి వాళ్ళ మీటింగులు తీసుకెళ్ళటం, మహిళలను, వీళ్ళందరినీ. సో ఆ రకంగా యువతను నిర్వీర్యం చేస్తున్నారు రాజకీయ నాయకులు. సో దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం. సో చాలామంది అనుకున్నట్టుగా వాళ్ళేమి ఈ ఉచితాల కోసం ఎవడు ఎదురు చూడటం లేదు. వాళ్ళు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల పొలము ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేదా? సో మీరు 100 ఎకరాలు కొట్టుకుంటున్నారు. సో 2 ఎకరాలు పేదలకు ఇవ్వడానికి, పంచడానికి ఆయన కేసీఆర్ గారు తలా 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, 300 గజాలు కూడా ఇవ్వలేదు. సో ఎందుకంటే వాళ్ళకి ఎకరాలు పొలం ఇస్తే మళ్ళీ వాడికి రైతు బంధు వస్తుంది, వాడికి సపోర్ట్ ఇవ్వాలా, అన్ని రకాలు ఇచ్చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాడు బలపడితే వాడు మనకు తిరుగుబాటు చేస్తాడు. ఇది నడుస్తాడు. ఈ భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఉన్నంతకాలం, ఈ కుల హెచ్చుతగ్గులు మీరు భావించుతున్నంతకాలం, సో పేదలను ఎదగకుండా మీరు చేస్తున్నంతకాలం ఈ ఉచితాలు మీరే వాళ్ళ కోసం తాయిలాలుగా ఇస్తున్నారు. వాళ్ళు అడగలేదు, వారు ఎవడు అడగటం లేదు. సో మనకు పాత సామెత ఏంటి, పెద్దలు చెప్పింది ఏంటి, వాడికి చేప ఇవ్వద్దు, వాడికి గాలం ఇచ్చి ఎలా చేపలు పట్టుకోవాలో నేర్పుకో. వాడు చెరువు దగ్గర పోతాడు, చేపలు పట్టుకుంటాడు. నువ్వు ఒక చేప ఇచ్చేసేసి వాడికి నేను ఉచితం ఇచ్చాను, నువ్వు నాకు ఓటేయాలని చెప్పేసి అడుగుతున్నావు. వాడు అడగటం లేదు. సో రాజకీయ నాయకులు చేస్తున్న దుర్మార్గపు చర్యలో భాగమే ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ అది కూడా ఈ SC/ST సబ్ కాంపోనెంట్ ప్లాన్ చాలా దుర్మార్గంగా రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే మనకు జగన్ గారి టైంలో ఆయన కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు, కానీ ఒక్కొక్క కార్పొరేషన్కు 10 కోట్లు కూడా ఆయన ఫండ్స్ ఇవ్వలేదు. ఎందుకు కార్పొరేషన్ అంటే ఒక చైర్మన్, డైరెక్టర్లు ఆ కులం నుంచి 4 కుర్చీలు వేసుకొని కూర్చోడానికే. సో చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు SC/ST బీసీలు ఎదుగుదల, దేశాభివృద్ధి మీద వాళ్ళకు ఏ మాత్రము నిజాయితీ ఉంటే
ఉచితాలు ఇవ్వద్దు. అతనికి ఏదన్నా మన ఒక దారి చూపు, సమ్ వర్క్ ఇగి, ఆ వర్క్ చేస్తే వాడు చేసుకుంటాడు. మీరు అక్కర్లేదు, డోంట్ గివ్ ఎనీథింగ్. అది చేయటం లేదు, అది చేయకుండా సో మేము ఉచితాలు ఇస్తున్నాం. ఎవడడిగారు నేను? అలాగే రిజర్వేషన్ల మీద రోజు ఏడుస్తుంటాడు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక పూజారి కొడుకు ఉద్యోగం రాకపోతే దేవుణ్ణి అడగడు, రిజర్వేషన్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల నాకు సీట్ పోయింది అంటాడు వాడు. సో తరతరాలు వేల సంవత్సరాల నుంచి వాళ్ళను ఊరి బయటగా నెట్టి శ్మశానాల్లో నెట్టి మానవులకు ఉన్న మినిమం వాళ్ళకు అవసరాలు కూడా వాటికి అందకుండా చేసి వాళ్ళను మీరు అంత క్రూరంగా హింసించినప్పుడు మరి ఇంతకాలం మేము వాళ్ళ మీద జులుం చేశాము, వాళ్ళని బాధించాము. సో దానికి ఈ విరుడుగా రిజర్వేషన్లు ఇచ్చారు అగ్రిమెంట్గా అన్న భావన మీకు ఎందుకు కలగదు? అది ఉండదు. రిజర్వేషన్లు అంటే వెంటనే వాళ్ళ మెరిట్ తక్కిన వాళ్ళంతా ఇది మీరు తెలుస్తుంది. నీట్ మెరిట్ చాలా పేపర్లు కొనుక్కొని పెద్ద నేను నంబర్ 1 నంబర్ 2 అంటున్నారు. అందరికీ తెలుసు. ఎవడు కూడా సొంత మెరిట్తో యూపీఎస్సీలో కూడా ఏం జరుగుతూ ఉంది? యూపీఎస్సీలో థియరీలో ఎక్కువ మార్కులు వచ్చినోడు ఎస్సీ ఎస్టీ బీసీకి వాడికి ర్యాంక్ రావటం లేదు. వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీకి ర్యాంక్ వస్తుంది. ఎలా వస్తుంది? 250 మార్కులు మనకు ఇంటర్వ్యూ పెట్టారు. 250 మార్కులు అంటే వాడికి 200 వేస్తున్నాడు, వీడికి 50 వేస్తున్నాడు. సో మరి ఎలా వస్తుంది? సో ఇదంతా ఒక కుట్రలో భాగమే. సో వీళ్ళని ఎదగకుండా చేసే పరిణామ క్రమంలో ఈ ఉచితాలు ఇవన్నీ ఇస్తున్నారు. సో రిజర్వేషన్లు ఎవరికి ఎక్కర్లేదు, కులం తీసేయమని 100 సార్లు అంటున్నారు. కులం మాట ప్రస్తావన ఎత్తకుండా కులం అనేది లేకుండా చేయండి, అవసరం లేదు ఎవరికి. మనకు రిజర్వేషన్లు అనేది కుల ఆధారితం. జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఏమని? ఆ రిజర్వేషన్లు పోవాలా, కులం ఉండాలి. ఎలా ఉంటుంది? కుల ఆధారిత. కులం పోతే రిజర్వేషన్లు పోతాయి. యూ ట్రై. మీరు చేస్తే తప్పకుండా అందరూ సంతోషిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలు దే ఆర్ వెరీ హ్యాపీ. మనకు రిజర్వేషన్లు అక్కర్లేదు. వాళ్ళకి కాయ కష్టం ఉంటుంది. వాళ్ళకు రావాల్సిన వాటా కింద తలా 3-4 ఎకరాలు పొలం ఇచ్చేసేయండి. వాళ్ళకు ఇనిషియల్గా సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మిమ్మల్ని ఎవరు అడగడు, మిమ్మల్ని రిజర్వేషన్ ఇవ్వమని అడగడు, ఏ రకమైన సపోర్ట్ ఇవ్వమని కూడా అడగడు. సో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకనే మీరు ఈ తప్పుడు పద్ధతిలో ఉచితాలు ఇస్తూనే ఉన్నారు. దయచేసి మానండి.